సో మేజర్గా ఇప్పుడు ఫ్రాన్స్ కంట్రీకి వచ్చేసరికి ఐఎల్స్ అనేది ఒక ఆప్షనల్గా క్రియేట్ అయ్యింది. సో ఇక్కడ ఫోర్స్ఫుల్గా ఐఎల్స్ రాయాలి, ఇది మ్యాండేటరీ డాక్యుమెంట్ అనే ఇష్యూ ఏమి ఉండదు. వన్స్ స్టూడెంట్ అకాడమిక్స్ మీద ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి 70% ఇంగ్లీష్లో స్కోర్ చేసి ఆ కాలేజ్ నుంచి ఏ కాలేజ్లో అతను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు, లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేశాడు, ఆ కాలేజ్ నుంచి MOI అంటారు, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అంటారు. అదేంటంటే మనం ఇంగ్లీష్ మీడియంలో చదివామనేది ఒక ప్రూఫ్ లాంటిది. అది యూనివర్సిటీస్కి ప్రొవైడ్ చేస్తే అది రివ్యూ చేసుకొని అడ్మిషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాయి. ఫస్ట్ సపోజ్ ఇది కానీ మ్యాచ్ అవ్వట్లేదు, స్కోర్ అనేది తక్కువ ఉంది, ఇంటర్లో ఇంగ్లీష్ స్కోర్ 70% బిలోనే ఉంది, MOI కూడా మనకి ప్రాపర్గా లేదు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి రాలేదు. సో అలాంటి టైంలో ప్రొఫిషియన్సీ ఆఫ్ ఇంగ్లీష్ టెస్ట్ తీసుకోమంటారు. అందులో ఐఎల్స్ అనేది ఒక టైపు. ఐఎల్సే కాకుండా టోఫిల్ అయినా తీసుకోవచ్చు, PTE అయినా తీసుకోవచ్చు. డ్యూలింగో అనేది వెరీ రేర్లీ యాక్సెప్ట్ చేస్తారు, కానీ మేజర్లీ డ్యూలింగో కూడా యూనివర్సిటీస్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ అనేవి డ్యూలింగోని కన్సిడర్ చేయవు. అలాంటి టైంలో మేము స్టూడెంట్స్కి రిఫర్ చేసి ఏ యూనివర్సిటీకి ఎటువంటి రిక్వైర్మెంట్స్ ఉండిద్దో అప్లై చేసే ముందే స్టూడెంట్కి ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి, సో స్టూడెంట్స్ అన్నిటికీ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటారు. సో ఆ ప్రిపరేషన్ టైం కూడా స్టూడెంట్కి సరిపోయేది. సో అవన్నీ ప్రియార్గా ఇన్ఫార్మ్ చేసి స్టూడెంట్ని రెడీగా చేస్తాం.